హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి బిగ్ బాస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ 8 స్టార్ట్ కాబోతుంది. సో ప్రోమో కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా నేనైతే, ఎందుకంటే ఈసారి ప్రోమో అదిరిపోయింది. ఈ బిగ్ బాస్ 8ని ఇలా ఇన్ఫినిటీగా చూపించి ఆ ఐలో కరెక్ట్గా సెట్ చేశారు. అంటే ఎంటర్టైన్మెంట్ కరెక్ట్ ఇన్ఫినిటీగా ఉండబోతుందని చెప్పకనే చెప్పారు. సో హోస్ట్గా అయితే నాగార్జున గారే ఉండబోతున్నారు. చాలా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు జనాలు, కాబట్టి అలానే ఉండబోతుంది, అలానే తయారు చేయబోతున్నారు షోని అని అర్థమవుతుంది. సో ఈసారి 2 హౌస్లు ఉంటాయని, కొంతమందిని ఇందులో క్వాలిఫై అయితే ఇందులో పంపిస్తారని ఏవేవో వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియాలి. దాంతోపాటు ఒక బిగ్ బాస్ రివ్యూవర్ కూడా ఈసారి రాబోతున్నట్లు తెలుస్తుంది. లాస్ట్ సీజన్ కాక అంతకుముందు సీజన్ 6లో ఆదిరెడ్డి ఇంకా గీతురాల్ ఇద్దరు రివ్యూవర్స్ని పట్టుకొచ్చారు. ఆదిరెడ్డి ఓకే మంచి పేరు తెచ్చుకున్నాడు, కానీ గీతురాల్ అతి తెలివితో ఏవేవో స్ట్రాటజీలు యూజ్ చేసి ఉన్న పేరు చెడగొట్టుకుంది, అందరి దగ్గర బ్యాడ్ అయిపోయింది. మరి ఈసారి వచ్చే రివ్యూవర్ ఎవరో చూడాలి. దాంతోపాటు ఫారిన్ యూట్యూబర్స్, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మన తెలుగు వాళ్ళు ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళలో నుంచి కూడా ఒకరు రాబోతున్నారు ఈ సీజన్లో అని తెలుస్తుంది. లైక్ అమెరికాలో అమ్మకుట్టి, నందూస్ వరల్డ్, బ్యాంకాక్ పిల్ల, ఇలా వీళ్ళలోంచి ఎవరైనా ఒకరు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఈసారి షోని బాగా గట్టిగా ప్లాన్ చేశారని అనిపిస్తుంది. సో నేను రివ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి బిగ్ బాస్కు సంబంధించిన వీడియోస్ అప్డేట్స్ పెడుతుంటాను. సో రివ్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను రెగ్యులర్గా. నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను, నేను ఎవరికి ఫేవర్గా మాట్లాడను. నాకు ఏది అనిపించిందో అదే చెప్తాను. సో నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. చాలా సీజన్స్ నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఈ సీజన్ 8కైనా కరెక్ట్గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ వీళ్ళే అని కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో కొంతమంది సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు, సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వాళ్ళలో రీతు చౌదరి ఒకరు, యాంకర్ విందా విశాఖ, ఇంకా ఇంద్రనీల్ గారు సీరియల్ ఆర్టిస్టు, సన్నా గారు సినిమాల్లో చేస్తుంటారు, ఇంకా పాత హీరో అబ్బాస్, అంకిత, శ్రీరామ్ గారు వీళ్ళు ఉన్నారు. ఇంకా అలీ గారు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు కయ్యూమ్, మన సింగర్స్లో సాకేత్ గారు, అనిల్ జీలా యూట్యూబర్, ఇంకా నేత్ర వారధి ఫార్మ్స్ ఓనర్ నేత్ర, యాదమ్మ రాజు, అమృత, తేజు అది అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజు, ఇంకా అంజలి పవన్, శేఖర్ భాష. ఈయన ఈ మధ్య బాగా ఎక్కడ చూసినా ఈయనే కనిపిస్తున్నాడు, కాబట్టి ఇలాంటి వాళ్ళని తీసుకుంటే షో రేటింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటి వాళ్ళని ఎక్కువ తీసుకుంటుంటారు. సో యువ సామ్రాట్ చెప్పేసాను. కుమారి ఆంటీ, బర్రెలక్క, బంచిక్ బబ్లు అని ఒక యూట్యూబర్ ఉన్నారు ఆయన, రేఖా భోజ్ అని ఒక ఆవిడ కవర్ సాంగ్స్ చేస్తుంటారు, బిగ్ బాస్ రివ్యూస్ చేస్తుంటారు ఆవిడ. ఇంకా వీటితో పాటు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చాలా చేస్తుంటారు ఆమె. ఇలాంటి వాళ్ళే షోకి కావాలి, బాగా కాంట్రవర్షియల్ కావాలి, గొడవలు కావాలి. సో ఇలాంటి వాళ్ళని తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికైతే వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. మోస్ట్లీ వీళ్ళే ఉంటారు. ఇందులో కొన్ని మార్పులు అయితే కావచ్చు, కానీ 90% వీళ్ళే ఉండే ఛాన్స్ ఉంది. 10% అటు ఇటు కొన్ని మార్పులు రావచ్చు, లేకపోతే కొత్త వాళ్ళు రావచ్చు, చూడాలి మరి.